కార్యాలకి బలాన్ని ఇవ్వాల్సిన వాడు శుక్రుడే. బలహీనంగా ఉన్నప్పుడు చేసేటువంటి పనులకి మంచి ఫలితాలు రావు అని చెప్పేసి మన శాస్త్రాలు అయితే చెప్తున్నాయి. అందుకే మనం శుక్రమోద్యమ కాలంలో ఈ పెళ్ళిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ, శంకుస్థాపన కానీ ఇట్లాంటివి ఏవి కూడా మనం చేయమన్నమాట, నిషిద్ధం అనమాట. ఇక 2026లో దీని ప్రభావం ఎప్పటిదాకా ఉంది అంటే, ఈ శుక్రమోద్యమం ఆల్రెడీ 2025 నవంబర్ నెలాఖరులోనే స్టార్ట్ అయిపోయింది. ఈ నెల అంటే ఫిబ్రవరి నెల, ఈ ఫిబ్రవరి నెల 17 వరకు ఉందండి. ఈ కారణం వల్లే మనకి జనవరిలో కానీ, ఫిబ్రవరిలో ప్రథమార్థంలో కానీ గృహప్రవేశానికి అనేటువంటి ముహూర్తాలు చాలా తక్కువ ఉన్నాయి అనమాట. కొన్ని పంచాంగ ప్రకారం ఏంటంటే జనవరిలో కొన్ని రోజులు ఉన్నప్పటికీ కూడా చాలామంది పండితులు ఆ కాలాన్ని కూడా పూర్తిగా వదిలేయాలని చెప్పేసి వాళ్ళైతే సలహా అయితే ఇచ్చారనమాట. మరి పండితులు ముహూర్తాలు లేవు అని చెప్పడానికి వెనుకున్నటువంటి శాస్త్రీయ కారణం ఇదే అనమాట. మిమ్మల్ని నిరుత్సాహపరచాలని కాదు, శాస్త్ర నియమాలను పాటిస్తూ మీకు మేలు జరగాలన్న సదుద్దేశంతోనే వాళ్ళు అలా చెప్పారనమాట. మరి గృహప్రవేశాలకి శుభ సమయాలు ఎప్పుడు? శుభవార్త ఏంటంటే రేపు ఫిబ్రవరి అంటే ఈ నెలలోనే 17వ తారీఖు తోటి శుక్రమోద్యం అనేది ముగుస్తుందన్నమాట. ఆ రోజు నుంచి శుక్రుడు తిరిగి తన శక్తిని పుంజుకొని ఈ శుభ ఫలితాలు ఇవ్వడానికి అనేది స్టార్ట్ చేస్తారనమాట. అందువల్ల మనం ఫిబ్రవరి 18 నుంచి గృహప్రవేశాలకి తిరిగి మంచి ముహూర్తాలు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 19, 20, 21, 25, 26 ఫిబ్రవరి 19, 20, 21, 25, 26 ఈ తేదీల్లో చాలా చాలా మంచి ముహూర్తాలు అందుబాటులో ఉన్నాయి. ఆ తర్వాత మార్చి నెలలో కూడా అద్భుతమైనటువంటి రోజులు అయితే ఉన్నాయి. కాబట్టి మీరు కంగారు పడకుండా మీ గృహప్రవేశాన్ని ఫిబ్రవరి నెలాఖరులో కానీ ఆ తర్వాత నెలలో కానీ ప్రశాంతంగా అయితే ప్లాన్ చేసుకోండి. ఈ షార్ట్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో మీకు కావాలి అనుకుంటే మాత్రం ఈ కింద వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని వెంటనే క్లిక్ చేసి అక్కడ ఫుల్ వీడియోని మీరు చూడొచ్చు. మహర్షి భక్తిపీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.